మనకి ఇప్పుడు లేటెస్ట్ గా బయ్యా సన్ని యాదవ్ యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. అసలు ఎందుకు ఈ స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు మన ఇండియన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్? అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక టెన్స్ వాతావరణం అయితే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉంది. సో అసలు పాకిస్తాన్ నెట్వర్క్లన్నింటినీ బ్రేక్ చేయాలని సీరియస్గా తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఒకటి టెర్రర్ నెట్వర్క్, అంటే స్లీపర్ సెల్స్, టెర్రర్ నెట్వర్క్. రెండవది ఎప్పుడూ లేనంతగా ఎస్పినోజ్ యాక్టివిటీ. ఎస్పినోజ్ అంటే గూఢచర్య కార్యక్రమాల్ని ముందుగా బ్రేక్ చేయాలి. ఎక్కడ వాళ్ళ నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ చేయాలి. ఇండియన్సే కొంతమంది ద్రోహులుగా మారి పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తున్నారు అనేది బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఇటు ఏటీఎస్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ, ఇటు ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ, వీళ్ళిద్దరూ ఈ రెండు సంస్థలు ప్రధానంగా దీని మీద ఫోకస్ పెడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఈ క్రమంలో ఆల్రెడీ ఒక 15 to 20 మెంబర్స్ అరెస్ట్ అయ్యారు. ప్రముఖ యూట్యూబరు, వ్లాగరు, ట్రావెల్ వ్లాగరు జ్యోతి మల్హోత్రా, గజాల, తర్వాత మన ఢిల్లీలో ఒక అతను అరెస్ట్ అయ్యాడు. వాళ్ళ భార్య సెకండ్ వైఫ్ పాకిస్తాన్లో ఉంది కాబట్టి మాటికి వెళ్ళి రావడం జరుగుతుంది. అట్లాగే రాజస్థాన్ నుంచి కాశ్మీర్లో పహల్గామ్లో 17వ తేదీ వరకు పనిచేసిన, అంటే 22 అటాక్ జరిగితే 17 వరకు అక్కడ పనిచేసిన సిఆర్పి జవాన్ని అరెస్ట్ చేశారు. ఇలాగా అక్రాస్ ద ఫీల్డ్స్ చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. ఓన్లీ యూట్యూబర్స్ మీద ఏమీ ఫోకస్ చేయట్లేదు, అందరి మీద చేస్తున్నారు. అంటే పాకిస్తాన్కి ఏ లింక్స్ ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో తరచుగా ఎవరు వెళ్తున్నారు, వాళ్ళ లింక్స్ ఏంటి, ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళకి ఏమన్నా పాకిస్తాన్ నుంచి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడిందా, ఇవన్నీ జనరల్గానే పెడుతున్నారు. ఇందులో కొంతమంది మీద డౌట్ వచ్చినప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు. అవి కొంత ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉందనుకుంటే వాళ్ళని కోర్టుకు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఆమెదైతే ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ కనబడింది. పాకిస్తాన్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అమ్మాయికి. ఇక్కడ కూడా ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ దాంట్లో పనిచేసే మంజుమ్మల్ అనే అతనితో, తర్వాత డానిష్ అనే అతనితో, వీళ్ళతో సంబంధాలు ఉందనేది ప్రూవ్ అయింది కాబట్టి ఆమెను కోర్టుకు పెట్టి జైలుకి పెట్టారు. సో ఇప్పుడు బన్నీ సన్నీ యాదవ్ ఈ అబ్బాయిని నిన్న చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అబ్బాయి చాలామందికి పాపులర్ ఇక్కడ. ఎందుకంటే బన్నీ సన్నీ యాదవ్కి ఈ మన నాన్ వేష్కి పడదు. వాళ్ళిద్దరు గొడవ వల్ల ఇద్దరు కూడా పాపులర్ అయ్యారు. ఇద్దరు బండబూతులు తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక రకమైన కాంపిటీషన్ ఉంది ఇద్దరికి. ఆ అబ్బాయి ట్రావెలర్, ఈ అబ్బాయి ట్రావెలర్. కాకపోతే ఈ అబ్బాయిది ఒక యూనిక్ స్టైల్ ఉంది, బన్నీ సన్నీ యాదవ్ అనే అబ్బాయిది. ఇతనిది బేసిక్గా ఏమంటే తెలంగాణలో మన సూర్యాపేట దగ్గర నూతన్కల్ అనే ఒక ఊరు. అక్కడ వీళ్ళ నాన్న ఫార్మసీ నడుపుతాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వీళ్ళ బ్రదర్ కూడా భయ్యా కళ్యాణ్ యాదవ్, అబ్బాయి మంచి ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్. ఇతను ఏంటంటే 2017 ఆ ప్రాంతంలో బైక్తో చిన్న ట్రావెల్ చేయడం, 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి యాక్షన్ కెమెరాతో ఆ వీడియోలు పెట్టడం. అంటే ఒక అడ్వెంచర్ ట్రావెల్ అనే ఒక ఫార్మేట్ని ఇతను ఎంచుకున్నాడు. ఆ బయ్యా సన్నీ యాదవ్ అనే ఛానల్ పెట్టాడు 2017లో. తర్వాత వాళ్ళ ఫాదర్కి హెల్త్ ప్రాబ్లం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2018లో ఫస్ట్ అరకు వరకు వెళ్ళడం, 2300 కిలోమీటర్లతో ఆ ట్రిప్పు పెట్టడం, దానికి మంచి రెస్పాన్స్ రావడం. అక్కడి నుంచి అబ్బాయి దేశంలో ఉండే అనేక ప్రాంతాలు, దాని తర్వాత విదేశాలకు వెళ్ళడం, విదేశాలకు కూడా బైక్ ట్రిప్పులు వెళ్ళడం, ఇది మొదలుపెట్టాడు. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ చూస్తే ఆ అబ్బాయికి 47,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది మంచి రికార్డ్ అని చెప్పచ్చు. 47 లక్షల పైన సబ్స్క్రైబర్లు ఉండడం అనేది మాటలు కాదు. అట్లాగే దాదాపు 1400 వీడియోలు ఇప్పటి వరకు అతను దాంట్లో అప్లోడ్ చేశాడు. సో అందులో లక్షల్లోనే అతను వ్యూస్ అంతా కూడా వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఇతను దుబాయ్లో ఉన్నాడు యాక్చువల్గా. ఏది మన పాకిస్తాన్కి ఇండియాకి వారు సందర్భంలో దుబాయ్లో ఉన్నాడు. ఈ లోపల ఇక్కడ ఏమైంది, ఈ ముందు నుంచి కూడా నాన్ వేష్కి తనకు పడదు కాబట్టి నాన్ వేష్ తనకి ఎవడెవడైతే పడరో వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నారని గోల చేయడం మొదలుపెట్టారు. ఈ గోల మెల్లమెల్లగా పెరిగి
మన సజ్జనార్ ఎంటర్ అయ్యాడు. సజ్జనార్ ఎంటర్ అయ్యి ఎవరెవరు యూట్యూబర్స్ పెడుతున్నారో వాళ్ళ మీద అంతా కేసులు పెట్టమని పోలీసులకు చెప్పాడు. అలాగా ఇతని మీద సూర్యాపేటలో ఈ నూతనకల్లు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. కేసు నమోదైన అట్లాగే మన ఇంకొక దగ్గర కూడా హైదరాబాద్లో మియాపూర్లో కూడా కేసు నమోదైంది. సో ఇలాగా కేసులు నమోదైనప్పుడు ఇతన్ని పిలిపిద్దామని నోటీసులు ఇద్దామని చూస్తే ఇతను లేడు, విదేశాల్లో ఉన్నాడని తెలిసింది. దాంతో ఇతని మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో ఇది బేసిక్ కేసు. ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు జారీ చేశారో ఈ అబ్బాయి దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయాడని చెప్తున్నారు డైరెక్ట్గా. అంటే అతనికి ఇక్కడ నుంచి వీసా దొరికేది లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బైక్తో తిరుగుతూ ఇండియా నుంచి నేను పాకిస్తాన్కి బైక్ మీద వచ్చానని చెప్పుకున్నట్టుగా చెప్తున్నారు. మామూలుగా నాన్ వేష్ విమర్శ ఇదే, ఇతను బైక్ మీద ఆ దేశాలకు వెళ్ళడు, కొంచెం వెళ్ళి బైక్ని షిప్పుల్లో ఆ దేశం పంపించి అక్కడికి ఇతను ఫ్లైట్లు వెళ్ళి నేను అక్కడి నుంచి బైక్లోనే వచ్చానని అబద్ధాలు చెప్తాడనేది అతని ఆరోపణ. అది తప్పని ఇతను నిరూపించడానికి ఇతనే చేశాడు.